చేప పులుసు నీకు ఏం కావాలో నాకే బాగా తెలుసు ఎందుకంటే నేను మహాగడుసు పొంగే పొంగే ఉప్పు సొప్పు షాంపెను రా తాగి తాగి ఊగి ఊగి చిందయ్యరా అకోలలంపూర్ సింగపూర్ దుబాయ్ మొత్తం చుట్టేసాలే నా పేరే చెబితే ఊగేసి చుట్టూ ఆ డబ్బుల చెట్టు తెచ్చి ఊపేస్తారే ఆశలతో నీకు గుడి కట్టాలని మోసుబడి వచ్చామే చింతామణి ముక్కపెట్టే మొక్కుబడి తీర్చేయని కౌగిలికి ఉండదులే శుక్రాశని 1 2 3 కాదు సొంపులతో ఉన్నాయి డైలీ 4 గంటలాడే పద్ధతులే ఉన్నాయి అంతరించిన కోడిలా వయసు లేచి ఆడగా గంప కింద దాచడం బ్రహ్మతరం కాదుగా అంతరించిన కోడిలా వయసు లేచి ఆడగా తంప కింద దాచడం బ్రహ్మతరం కాదుగా ఎతగూరు చిక్కుడుని గిల్లుకొర మెల్లగా గజ్జనక మస్తు ఉంటే మస్తుగా కోలాలంపూర్ సింగపూర్ దుబాయ్ మొత్తం చుట్టేసాలే నా పేరే చెబితే ఊగేసి చుట్టూ ఆ డబ్బుల చెట్టు తెచ్చి ఊపేస్తారే ఆడు వందలతో బొమ్మ పురుసు ఈడు గుమ చేప పులుసు నీకు ఏ కావాలో నాకే బాగా తెలుసు ఎందుకంటే నేను మహాగడుసు పొంగే పొంగే ఉప్పు సొప్పు షాంపెను రా తాగి తాగి ఊగి ఊగి చిందయ్యరా కోలాలంపూర్ సింగపూర్ దుబాయ్ మొత్తం ముట్టేసారే ఈ పేరే చెబితే మోగేసి చుట్టూ ఆ డబ్బుల చుట్టూ తెచ్చి ఊపేస్తారే కోలాలంపూర్ సింగపూర్ దుబాయ్ మొత్తం చుట్టేసాలే నా పేరే చెబితే ఊగేసి చుట్టూ ఆ డబ్బుల చెట్టు తెచ్చి ఊపేస్తారే సర్రా ఊడిపోయింది రే రే మామ కుక్కరా ఏంట్రా కుక్క కింద చూస్తుంది ఆ? రేయ్, ఇప్పుడు వరకు మనం ఎంత మంది ఫిగర్ చూసాం దానికన్నా బ్రహ్మాండమైన ఫిగర్ ఇది ఇదంతా వదిలేసిన ప్రయాణానికి తిరుగుతున్నావు మామ ముందు దాన్ని కట్ చేసేయి అదే చేద్దాం అనుకుంటున్నాను అది నన్ను సిట్ అంటుంది స్టాండింగ్ అంటుంది షేక్ హ్యాండ్ అంటుంది నన్ను కుక్కలా చూస్తుంది మామ పాపం మామ నువ్వు రే మామ నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు దేవుడివి కంట్రోల్ లూజ్ మోషన్ అర్ధరాత్రి 2 అయింది. ఎక్కడికి వెళ్ళి చచ్చారు ఎదవలు? ఇంకా రాలేదేంటి? ఎక్కడమ్మా వాళ్ళు? వసంత్ నీతో ఏమైనా చెప్పాడా? లేదే. దయ్యం బుద్ధం చరణం గచ్చామి. ఏంట్రా నిక్కర్తో వచ్చావు? ప్యాంట్ ఏది? సార్ కరెక్ట్ సార్. ఈ ప్యాంట్ కనిపించట్లేని ఎత్తికెత్తికే మాకు ఇంత లేట్ అయింది సార్. ఏమా ప్యాంట్ ఊడిపోయే రేంజ్లో ఏ పని చేశారా? అదే టూర్ డబ్బులని ఫ్యాంట్ లో పెట్టానా అవన్నీ వెతుతుంటే ఫ్యాంటే కనపడకుండా పోయింది. టూర్ డబ్బులు పోయాయా? అవును. ఎవరు నైట్ వేసుకున్న అమ్మాయి డబ్బులు చూడు మేడం రా సుందరి మేడం రా వద్దురా చూడరా. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిపోండి, తెల్లారేక మీటింగ్ పెట్టుకుందాం. పొద్దున మీటింగ్ మాతో పెట్టండి, రాత్రికి ఆడుతూ అసహ్యంగా మాడుకో. ఏమా రూమ్ కి వెళ్ళండి. ఉండరా వెళ్ళండి రా. ఏంటో మూత అష్టమంగా చెప్తున్నా. మిమ్మల్ని దారిలో డ్రాప్ చేస్తా. ఆహా, మీరేదో బెంచ్ కార్ లో వెళ్తున్నట్టు వాళ్ళేదో తాగి వాగుతుంటే మీరు కూడానా? ఈవిని డ్రాప్ చేయాలంటే బెంచ్ గారు కావాలా? అంత రేంజ్ నాకు లేదమ్మా. 5 గంటలకు లేపరా, వెళ్ళి పాలు తీసుకురా. వసంత్, నిన్న నీకు అంతలా చెప్పినా మళ్ళీ వెళ్ళి తాగొచ్చావు. ఇంకా నువ్వు నా కంటికి కనిపించకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నీ అబ్బా నేను చెప్పాలి. నువ్వు పెద్ద అందగొత్తివి మరి. ఎంతకాలం నీ మాట విన్నందుకు నా చెప్తా నన్ను కొట్టుకోలేదు. చెయ్యేస్తున్నావు. నీ అత్త ఎలా ఉంటుంది తెలుసా? ఏ మామ డబ్బులు ఎంత ఉన్నాయిరా? తీరా చిల్లర మాత్రం ఉందిరా. ఇవరా, దీనికి చిల్లరే ఎక్కువ. చక్రవర్తికి వీధి భిక్షుగతికి అవుతా. ఎవరు నా పాట చప్పట్లు కొట్టింది? నీకంత పొగరెక్కిందారా? మీద నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్యాంట్ ఇచ్చేవే చూసారా ఎంత టైట్ గా వేసేసుకుందో. నువ్వేంటి లాండ్రీ బట్టి ఉతుకేదానివా? నా ప్యాంట్ వేసుకెళ్ళిపోయిందమ్మా. సరే రే మామ ఎంత నువ్వు చేసి తప్పురా. ప్రియా నేను తిడుతుందంటే నీ మీద ప్రేమతోనే కదరా. ఏ సంధ్య కూడా ఉంది. నన్ను ఎప్పుడైనా ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అని అడిగిందా?
వదిలేరా, అదంతా ట్రూ లవ్ తో వచ్చే విషయం. నువ్వు పదరా పదరా నువ్వు. ఏం తాగేసావా అపరిచితులా మాట్లాడు. ఇదంతా నీకు తెలియరాక అర్థం అవుద్ది. నువ్వు పా. ఇదిగో ల్యాండ్రీ చిల్లర తీసుకో. పదరా. చిల్లర ఏడుకో పో. ప్రియా పో. నిద్రపోతున్నావా? పద పద. ఏంటి నక్క మరుగుతుంది? ఏంటి మామ గట్టి పిచ్చి ఉద్యోగంలో పోజిస్తున్నావు? అవునరా, నువ్వేంట్రా బయలుదేరావా? నేనేమో ప్రియాకు ఫోన్ చేయాలి. ఏంటి నీ ఫిగరా? అదే నేను నైట్ కట్ చేస్తావు. ఏంటది కట్ అయిందా? ఏం చెప్తున్నావురా? మామ నీకేం గుర్తులేదా? ఓరే పాపాత్రుడా, రే 4 సంవత్సరాలు లవ్వుని 4 రోజుల కట్ చేయించావు కదరా. రే ఇదంతా చాలా అన్యాయం రా. నేనేం చేశాను రా? నువ్వేం చేసావా? ట్రైన్ లో వచ్చేటప్పుడు ఏం మాయ చేసావు? చైతన్య సమంతలా వచ్చాం కదరా. ఇప్పుడు ఆ సినిమా తమిళ క్లైమాక్స్ చేసినట్టు చేసావు కదరా. శనిగాడా, నీ ఫ్రెండ్షిప్ ఏ వద్దు నాయనా. రే నేను ఫిగర్ చూడడానికి వెళ్తున్నా. నీ ఫిగర్ చూడడానికి వెళ్తున్నావా? నీ ప్రియా ప్రియా చంపొద్దే నన్నే ఇలా ఒంటరిగా. అంతా వీడి వల్లే ఈడియట్. ఏమండి ఏమండి రాత్రి తప్పు చేశాను. ఏ శివ, తాగితే మీరేం చేస్తున్నారో మీకు తెలీదా? పాపం ప్రియా రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నేను వద్దునే చెప్పానండి. అవసంతి ఫోన్ చేసి తాగించాడు. ఈ కాలం పిల్లలు ఎక్కడంటున్నారు? ఎందుకిలా అనవసరంగా మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? అదేంటండి కొత్తగా నా మీద ఇంత ఎఫెక్షన్? ఏదో చెప్పాలనిపించి చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు. ఏమండి చెప్పానండి. సంధ్య సంధ్య చెప్. వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. ఏమా ఇంకా బయలుదేరలేదా? సార్ నేను ఎప్పుడు రెడీ అయిపోయాను సార్. ఆ వసంత అసలు రెడీ అవ్వలే. మీరంటే అస్సలు భయం లేదు సార్. అడిగి రే పొట్టు వచ్చి సార్ పిలుస్తున్నారా? యాక్టింగ్ కాలేజ్కి వస్తుందా చెప్తా నీ పని. రే ఆ తుంచుమ హోడ్ ప్రిన్సిపల్ కి మొత్తం చెప్పేశాడంటరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అసలు అది కనెక్షన్ అవుతున్నావే. ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే మామ అలా అంటే ఎలా రా? ఏదైనా ఆలోచించి మంచి ఐడియా చెప్పరా ప్లీజ్ మామా. రే ఆ టూర్లో తీసిన మ్యాటర్ ఉందా? అదే మామ దొరికాడ్రా. అది, గడ్డకాలు పొట్టోడా, ముందుంది అదే. గడ్డకాలు ముంచోడా. మంచి పని చేశారు. కల్పించి చెప్పా. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. భలే ఐడియా వేసేవరా. భలే దొరికాడు రా. ఎక్కడికి వెళ్ళారా? అదేం లేదురా, చిన్న మ్యాటర్ సెటిల్ అయిపోయిందిలే. సంజయ్ కూడా నేను వెతుకుతోందే. నువ్వు క్లాస్కి వెళ్ళలేదా? ప్రియా నన్ను అడిగిందా? ఎవర్రా? కాలేజ్ ఉన్న పెద్ద రౌడీ రాకుండా అతను కిందపడిందిలా ఉందా? అతని పదండి. ఏంట్రాడు బాలా సినిమాలో హీరోలా ఉన్నాడు. ఊరుకోరా. రారా మెడగొరిగేస్తాడేమో. మూసుకుంటారా? వాడికి ఫోన్ చెయ్యనా వద్దా? హలో. హలో, నిద్రపోయావా శివ? పర్లేదు చెప్పండి. నిద్రపోయంటే వద్దులేండి. గుడ్ నైట్. కట్ చేసింది. నిద్రపోతున్నట్టు నటిస్తావా? కొంపదీసి ఓవర్ యాక్టింగ్ చేసినా? తెలుసురా నీ గురించి. హలో ఏంటండి ఫోన్ అలా కట్ చేశారు? ఏ నువ్వేగా నిద్రపోతున్నానని చెప్పావు. నిద్ర అంతా అప్పుడే పోయిందండి. మీరు చెప్పండి. ఏంటండి ఈ మధ్య కాలేజీలో అసలు మీరు కనిపించట్లేదు? కొంచెం బిజీగా ఉన్నాను. అవునవునండి, నేను కూడా చాలా బిజీగా ఉన్నా.